పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచిగా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ